రామాపురం అనే ఊరిలో సుబ్బాయమ్మ అనే ఒక ముసలమ్మ ఉంటుంది. ఆవిడ వయసు 80కి పైబడే ఉంటాయి. ఆవిడకు ప్రతి నెల పింఛనొస్తున్నా ఆవిడ చేసే కోడికూర పులుసు రామాపురం ప్రజలకు ఇష్టమని ఎండ వాన తేడా లేకుండా అమ్ముతుంది సుబ్బాయమ్మ. ఆ కోడికూర పులుసు కోసం ఆ ఊరి సర్పంచు 2 రోజులకొకసారైనా వచ్చి తిని వెళ్తాడు. అంత ఫేమస్ మరి సుబ్బాయమ్మ కోడికూరంటే. ఇక ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా సుబ్బాయమ్మ ఊరు మధ్యలో ఊరి వాళ్ల సహాయంతో తాను ఏర్పరచుకున్న చిన్న కొట్టు దగ్గరికి వెళ్ళింది. ఇంటి నుండి వండి తెచ్చిన కూర వేడిగా ఉండడానికని అక్కడ ఏర్పరచుకున్న కట్టెల పొయ్యి మీద పెట్టింది. అలా పొయ్యి మీద కూర పెట్టి దారిలో వెళ్లేవాళ్లు పలకరిస్తుంటే నవ్వుతూ అలా కాలక్షేపం చేస్తూ ఉంది సుబ్బాయమ్మ. నిన్ననే కదనే కొంచెం అలసటగా ఉంది అన్నావు. ఇప్పుడు నువ్వు కోడికూర అమ్మకపోతే భూకంపాలు వస్తాయా ఏంటి? ఇప్పుడు కొంచెం బాగానే ఉందే రత్నం. మంచం మీద నుండి లెగలేము అనుకున్నా కాని మెలకువ రాగానే నీరసమంతా పోయింది. బాగుందిలే, సర్లే గాని సర్పంచు కరికాళ ఇంకా రాలేదేంటి? ఇప్పటికే వచ్చి 2 రోజులు గడిచింది. ఆయన ఏమైనా ఖాళీగా ఉంటాడంట ఏంటి? కుదిరినప్పుడొస్తాడులే. వీళ్ళిద్దరి మాటల మధ్యలోనే అటుపక్క నుండి వెళ్తున్న ఒక చిన్న పాప సుబ్బాయమ్మ కొట్టు దగ్గరికి వచ్చాడు. ఓ, కొంచెం కోడికూర అన్నం పెడతావా? ఎందుకు పెట్టను, కాని పెట్టే ముందు నీ పేరు చెప్పు. నా పేరు వీణా. ఆ పేరు లక్షణంగా ఉందిరా. ఇదిగో నువ్వు అడిగిన అన్నం కూర వదలకుండా తిను. కావాలంటే మళ్ళీ అడుగు వడ్డిస్తాను, సరేనా? సరేనవ్వా. సుబ్బాయమ్మ ఇస్తరాకివ్వడం పాప వెంటనే తినడం మొదలుపెట్టేసింది. పక్కనే ఉన్న రత్నం నవ్వుతూ వీణని చూసి ఇలా అంది. నెమ్మదిగా తినే పిల్లకాయ, లేకపోతే ముద్ద గొంతులో అడ్డుపడుతుంది. సుబ్బాయమ్మ నీళ్లు తీసుకునొచ్చి ఇచ్చింది. తినడం పూర్తయిన తర్వాత వీణ ఏం మాట్లాడకుండా అలా సుబ్బాయమ్మ వంక దీనంగా చూస్తుంది. విషయం ఏంటి అంటే పాప దగ్గర అవ్వకివ్వడానికి డబ్బుల్లేవు. ఆ విషయం అవ్వకి ఎలా చెప్పాలో తెలియక మాట్లాడకుండా అలా నిలబడే చూస్తుంది. డబ్బుల్లేవా? సుబ్బాయమ్మకి ఈ విషయం తెలుసు, కాని తను ఏం చేస్తుందో చూద్దామని నిశ్శబ్దంగా ఉంది. ఓ, నేను రేపు వచ్చి డబ్బులు ఇవ్వచ్చా? ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. రేపు కూడా వచ్చి ఇక్కడే తింటా. అప్పుడు 2 రోజులకి కలిపి ఇచ్చేస్తా. ఇక సుబ్బాయమ్మ నవ్వుతూ, ఏం పర్లేదులేరా, ఇంకా మీ స్నేహితుల్ని తీసుకొనిరా చాలు. డబ్బులేమీ ఇవ్వక్కర్లేదు,